మాత్రం స్టీల్ ప్లాంట్ మీద ప్రైవేటైజేషన్ జరిగిద్ది. సిచ్యువేషన్ సిమ్టమ్స్ వేరేగా ఉన్నాయి. ప్రతిదానికి వీళ్ళు ప్రైవేటైజేషన్ ఆపాలి అని ఊరికి పేపర్ స్టేట్మెంట్లు ఇస్తారే తప్ప పోయి అక్కడ కూర్చొని నువ్వు కనుక దాన్ని కదిలిస్తే, స్టీల్ ప్లాంట్ని కదిలిస్తే మేము విత్డ్రా చేసుకుంటాము సపోర్టు గవర్నమెంట్కి, గవర్నమెంట్ పడగొడతామనేటువంటి దమ్ము లేదు. వాళ్ళు అనరు కూడా. అందరూ పప్పెట్స్. మనం ఆడిచ్చేటువంటి తోలుబొమ్మలాటలో తోలుబొమ్మలు వీళ్ళంతా అంతే. ఎవరికి ఇక్కడ ధైర్యం లేదు, వాళ్ళు అనరు. ఆంధ్రుల ఆత్మగౌరవం అని అంటారే తప్ప నిజంగా ఎవరికీ గౌరవం లేదు స్టీల్ ప్లాంట్ మీద. సాక్షాత్ కుమారస్వామి ఒక జనసేన అతను అడిగిన ప్రశ్నకి మీరు కడప స్టీల్ ప్లాంట్ ఇస్తారా అని అంటే కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వట్లేదు, ప్రస్తుతానికి ఆ పరిచయం లేదన్నాడు. సరే ఉన్నదాన్నే తీకుండా, కొత్త తర్వాత సంగతి ఉన్నదాన్ని తీకుండా అని కొట్లాడుతుంటే విశాఖపట్నం ఆత్మగౌరవం, ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అని చెప్పేసి అది ఒక ఆత్మగౌరవంగా తీసుకుని సెల్ఫ్ రెస్పెక్ట్గా మాట్లాడుతుంటే ఏమన్నా మాట్లాడాడు అతను పార్లమెంట్లో కుమారస్వామి. హీ సెడ్ డిస్ఇన్వెస్ట్మెంట్ విల్ కంటిన్యూ అన్నాడు. అంటే ఏంటంటే డిస్ఇన్వెస్ట్మెంట్ విల్ కంటిన్యూ అంటే పార్లమెంట్లో దాని గురించి ఒక మాట మాట్లాడలేదు. అక్కడ ఎంపీలు లేరా? 22 మంది ఎంపీలు లేరా? వాళ్ళు ఎందుకు 22 మంది ఎంపీలు ఎందుకు మాట్లాడలేదు? పార్లమెంట్లో ఉన్నారు కదా 22 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. డిస్ఇన్వెస్ట్మెంట్ విల్ కంటిన్యూ అంటే